సాయి కృష్ణ కేసును వైసీపీ లాగుతుంది. శనివారం నాడు కూడా అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టారు. పేర్ని నాని గారు ప్రెస్ మీట్ పెట్టారు. గట్టిగానే మాట్లాడారు. మాట్లాడనివ్వండి, తప్పు కాదు. కానీ అదే క్రమంలో శనివారం నాడు అన్ని వార్తా దినపత్రికల్లో వచ్చినటువంటి ఒక వార్త ఏందంటే, వైఎస్ వివేకా గారి హత్య కేసులో సిబిఐ దర్యాప్తు సమగ్రంగా జరగకపోవటం మీద వైఎస్ సునీత గారు కంటతడి పెట్టుకున్నారు. మరి దీని మీద ఏ ఒక్క వైసీపీ నాయకుడు మాట్లాడలేదు ఎందుకు? ఇప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడు కదా. మరి అతని మరణం మీద అతన్ని చనిపోయి ఎప్పుడు 2019లో చనిపోయారు, చంపబడ్డారు. ఇంతవరకు ఆ కుటుంబానికి న్యాయం జరగలేదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్పుకుంటారు? ఆ హత్యకి మాకు సంబంధం లేదు, ఆ హత్యకు వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధం లేదని చెప్తారు. సరే, వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధం లేదు అన్న మాట నిజం అనుకున్నా, ఎవరికో వాళ్ళకైతే సంబంధం ఉందిగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్షన్ ప్రకారం కూడా ఎవరో ఒకరైతే చంపుంటారుగా. మరి దాని మీద అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా మాట్లాడాలిగా. సిబిఐ ఎంక్వైరీ ఇంతవరకు తేల్చకపోవటం మీద మాట్లాడాలిగా. సిబిఐ ఎంక్వైరీ సమగ్రంగా జరగకపోవటం మీద మాట్లాడాలిగా. మాట్లాడదు, అస్సలు మాట్లాడదు. ఎందుకంటే తేలుగుట్టిన దొంగలు ఆ విషయంలో. వాళ్ళే దొంగలు కాబట్టి వాళ్ళకి శిక్షలు పడేటువంటి కేసులు వాళ్ళు మాట్లాడరు. అందులో గాజ సాయి కృష్ణలాగా ఏదో 21 కేసులు 22 కేసులు లేదో ఇలాంటి రౌడీ షీటు వైఎస్ వివేక గారి మీద లేదుగా. సరే పోనీ అదంతా పక్కన పెడితే ఆయన ప్రజాప్రతినిధి కూడా కదా. మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, ఒక సీఎంకి తమ్ముడు, మరొక సీఎంకి బాబాయ్. అలాంటి వ్యక్తి చంపబడితే సిబిఐ చేతికి కూడా వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది కేసు. ఇంతవరకు న్యాయం జరగలేదు. మధ్యలో వైసీపీ అధికారంలో ఉంది 5 సంవత్సరాలు. వాళ్ళ బాబాయ్ని ఎవరు చంపారు అన్న విషయాన్ని వాళ్ళు అసలు ఫైండింగే చేయలేదు. సో అంటే చూడండి, వైసీపీ ఎలా గేమ్స్ ఆడుతూ ఉంటారు. వాళ్ళకి అవసరమైనటువంటి మరణాన్ని ఒక రకంగా వాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకు? ఇప్పుడు రాజకీయంగా వాడుకోవాలి సాయి కృష్ణ మరణాన్ని. ఇప్పుడు సాయి కృష్ణ మరణాన్ని చూపించి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలి, సిపి రాజశేఖర్ బాబుని టార్గెట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు కూటమి ప్రభుత్వం అంటే వాళ్ళకి నచ్చదు, సిపి రాజశేఖర్ బాబు అంటే నచ్చదు కాబట్టి వాళ్ళని టార్గెట్ చేయాలి. దానికోసం సాయి కృష్ణ ఈ లాకప్ డెత్ని వాడుకుంటున్నారు. సరే, వాడుకోనివ్వండి, మంచిది, ఓకే, మాట్లాడండి, గట్టిగా మాట్లాడండి. కానీ అదే క్రమంలో వైఎస్ వివేకా కేసు గురించి కూడా మాట్లాడండి. అలాగే వైసీపీ హయాంలో చనిపోయినటువంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యం అండ్ డాక్టర్ సుధాకర్ కేసుల గురించి కూడా మాట్లాడండి. మాట్లాడరు. అంటే వైసీపీ గేమ్స్ ఎలా ఉంటాయి అనేది